Hey guys, please do subscribe to my channel #talks, and for more updates, please hit the bell icon. Hello andi, andaru ela unnaru and welcome back to my channel #talks. This is Neethu. ఈ రోజు నేను మీకు పాపిడి బిల్ల పెట్టుకునేటప్పుడు కొన్ని ఫాలో అవ్వాల్సిన హ్యాక్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఇది ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే నేను జనరల్ గా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ నా ఫ్రెండ్స్ లో కానీ కొంతమందిని అబ్జర్వ్ చేసేటప్పుడు చాలా మందికి ఇవి తెలీదు అని నాకు అనిపించింది, వాళ్ళు ఫాలో అవర్ అనిపించింది. సో బేసిక్ గా వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. సో నేను ఫాలో అవుతాను అనమాట. అందుకని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో దట్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మీలా తెలియని వాళ్ళు చాలా మంది ఇది ఫాలో అయితే నార్మల్ గా పెట్టుకున్న దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అదంతా మీకు వీడియో ఎండింగ్ అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గెట్ ఇన్ టు ద వీడియో. టిక్కా పెట్టుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ హ్యాక్, మామూలుగా మనం పాపిడి బిల్ల తీసుకునేటప్పుడు పెండెంట్ వచ్చి హుక్ వచ్చిన మోడల్స్ ఉంటాయి, ఇలా లాంగ్ చైన్ వచ్చి పెండెంట్ వచ్చే మోడల్స్ ఉంటాయి కదా. ఏ మోడల్ కైనా ఎండింగ్ హుక్ ఇస్తారు. మనం పెట్టుకునేటప్పుడు నార్మల్ గా దీన్ని తీసేసుకొని ఇట్లా పైకి పెట్టేసుకుంటాం. కాకపోతే దాని ప్లేస్ లో మీరు ఈ చిన్న హ్యాక్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏదైనా బ్లాక్ వూల్ తీసుకోండి. సో బ్లాక్ వూల్ ఇట్లాంటి వూల్ తీసుకొని దానికి సింపుల్ గా ఒక చిన్న నాట్ వేయండి. ఆ నాట్ ఎట్లా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సింపుల్ నాట్. సో వూల్ తీసుకున్నాం కదా, దాంతో ఇట్లా సింపుల్ నాట్ వేసేయటమే. సో నాట్ వేసాం కదా, దీన్ని ఇప్పుడు మన రెగ్యులర్ టిక్కా ఎలా పెట్టుకుంటాము, ఇట్లా పెట్టుకుంటాం కదా. సో కరెక్ట్ పొజిషన్లో పెట్టేసుకొని టిక్ టాక్స్తో మన స్లైడ్స్తో మనం సెక్యూర్ చేసేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. పాపిడి బిల్ల పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు మన దగ్గర పాపిడి బిల్ల లేదు కానీ మనకి పెట్టుకోవాలనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేయండి. వాటిల్లో మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూడండి. వాటిల్లో ఏది పాపిడి బిల్లలాగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మనకి అర్థమైపోతుంది. సో అలా చూసుకుంటే మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్లో, మన దగ్గర ఉన్న పెండెంట్స్ కలెక్షన్లో మన దగ్గర చాలా టిక్కాస్ ఉంటాయి. సో అట్లా నా దగ్గర ఒక మోడల్ ఉంది. సో ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్తో నేను టిక్కా ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఇందాక చూపించిన హ్యాకే మన దగ్గర బ్లాక్ వూల్ ఉంటే దానికి నాట్ వేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది ఇయర్ రింగ్ కాబట్టి దీనికి ఇలా వచ్చింది, ఇది కూడా హుక్ వచ్చింది. ఒకవేళ హుక్ లేని వాటికి కూడా మనం వేసుకోవచ్చు, మోడల్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. నాట్ వేసేసుకొని పెట్టుకోవడమే దీన్ని కూడా. సో ఇందాక ఒక నాట్ చూపించా కదా, ఇది ఇంకో స్టైల్ నాట్ చూపిస్తాను నేను మీకు. ఏదైనా వేసుకోవచ్చు, అదే నాట్ వేసుకోవచ్చు. కాకపోతే నేను మీకు ఒక ఐడియా ఉంటుందని ఇంకో స్టైల్ ఆఫ్ నాట్ చూపిస్తున్నాను అనమాట. సో చూసారా, అలా నాట్ వేసేసుకుంటే మన టిక్కా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మన పాపిడి బిల్ల పెట్టేసుకోవడమే అనమాట. ఇలా నార్మల్ రెగ్యులర్ పాపిడి బిల్ల ఎలా పెట్టుకుంటాము అలా పెట్టేసుకోవడమే. ఇది కూడా చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది. సో ఇదే మన హ్యాక్ నెంబర్ 2. హ్యాక్ నెంబర్ 3, ఇదైతే చాలా మోస్ట్ యూస్ఫుల్ హ్యాక్ అని నేను చెప్పొచ్చు. మనం టిక్కా పెట్టుకునేటప్పుడు దేనికైనా ఎండింగ్ ఇలా పెండెంట్ ఉంటుంది కదా, ఇట్లా ఏదో ఒక పెండెంట్ వస్తుంది. పెండెంట్ సైజుని బట్టి డబుల్ టేప్ ఉంటుంది కదా, 2-in-1 స్టిక్కర్ అంటారు. సో ఈ 2-in-1 స్టిక్కర్ని దీని కింద స్టిక్ చేసేసుకొని, సో సింపుల్గా ఇలా డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా వెనక స్టిక్ చేసేసుకొని మనం పెట్టేసుకోవటమే. సో ఇప్పుడు నేను డబుల్ టప్ పెట్టుకొని టిక్కా పెట్టుకున్నాను. సో ఇది పెట్టుకొని చూడండి, ఎంత షేక్ చేసినా కూడా ఇది షేక్ అవ్వట్లేదు అనమాట. సో ఇది మన ఫైనల్ హ్యాక్. సో మీరు పాపిడి బిల్ల పెట్టుకునేటప్పుడు ఈ 3 హ్యాక్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ మీరు కాలేజ్ ఫంక్షన్స్లో కానీ, లేకపోతే ఫేర్వెల్లో కానీ, లేకపోతే ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్లో, సంగీత్ ఫంక్షన్స్లో ఎప్పుడైనా డ్యాన్స్ చేసినా కూడా ఇవి ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇవి అసలు షేక్ అవ్వకుండా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ చూడొచ్చు.
అండ్ మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్.